క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఆరంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి కుటుంబంలో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి. ఈరోజంతా కూడా వారి మీ యొక్క నామములో జీవించులాగున గొప్ప అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు సందేశంలో ఈరోజు మనము ధ్యానించుకునే అంశం జీవితంలో అలజడి, రెండవ భాగం. మొన్నటి వారం మనం ధ్యానించుకొని ఉన్నాం, ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నా సరే వారు బానిసత్వం నుంచి దేవుడు చూపించిన వాగ్దాన భూమికి వెళ్తూ ఉన్నప్పుడు వారికి మార్గంలో ఎన్నో కష్టాలు ఎదురైన విధంగా పేతురు కూడా దేవుడు ఎన్నుకొని ఉండగా పడవలో ప్రయాణిస్తుండగా ఏ విధంగా ప్రభు వారికి నీటి మీద నడుస్తూ కనిపించి భయపడుకుడు, ధైర్యవహింపుడు నేనే అని చెప్పాడు. మనం విని ఉన్నాం, ధ్యానించుకున్నాం. మరి ఈ వారం కూడా ఇదే అంశాన్ని ఇంకా కొద్దిగా ముందుకు ధ్యానించుకుందాం. మరి మొన్నటి వారం ధ్యానించుకున్న విధంగా మన జీవితంలో అలజడి ఎదురైనప్పుడు ఆ యొక్క అలజడి ద్వారా మనకు భయము కానీ, కోపము కానీ, లేకపోతే బాధ కానీ ఏర్పడుతుంటే ఆ పరిస్థితి నుంచి దేవుడు విశ్వాసం వైపుకు మనం నడిపిస్తాడు అనేది మనం విని ఉన్నాం. మరి అదే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకున్నట్లయితే మనం ఒక్కొక్క ఉదాహరణగా ఒక్కొక్క జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాన్ని తీసుకుందాం. అప్పుల సమస్య అనుకుందాం. వాటి ద్వారా మనకు అవమానం వస్తుంది. ఆ అవమానాన్ని భరించిన తర్వాత మనకు బాధ కలుగుతూ ఉంటుంది. మరి దాని తర్వాత ప్రభు మనల్ని విశ్వాసం వైపు నడిపిస్తాడు. లేకపోతే ఇంకొక ఉదాహరణ, ఒక యాక్సిడెంట్ అనుకుందాం. వాటి ద్వారా కుటుంబంలో వాళ్ళందరికీ కూడా బాధ, లేకపోతే శారీరకమైన శ్రమ. మరి తదుపరి దేవుడు విశ్వాసం వైపుకు నడిపిస్తాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పడం జరిగిందంటే, ఏ ఉదాహరణ తీసుకున్నా మన జీవితంలో ఒక అలజడి ఏర్పడినప్పుడు, అనగా ఒక కష్టం ఏర్పడినప్పుడు దాని ద్వారా మన జీవితంలో ఒక భావం ఏర్పడుతుంది. ఒక మంచి భావమైనా లేకపోతే చెడు భావమైనా. సాధారణంగా చెడు భావాలు, కోపం, బాధ, అనుమానం, అవమానం, క్రోధం. మరి ఈ విధంగా చూసుకుంటే ఎన్నో భావాలు మన జీవితంలో ఎదురవుతుంటాయి. మరి దీని తర్వాత మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అద్భుతమైనది. అదేమిటంటే విశ్వాసం వైపుకు ప్రభు నడిపిస్తాడు. అందుకనే మనం వింటూ ఉంటామండి, పాడుతూ ఉంటాం, నడిపిస్తాడు నా దేవుడు. ఆ యొక్క ప్రభు మనల్ని అన్ని పరిస్థితులు కూడా నడిపిస్తూనే ఉంటాడు. మన చేయి విడవక నడిపిస్తుంటాడు. ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకొని ఆ మార్గంలో వారికి ఆహారం కొరత వచ్చినా, నీటి కొరత వచ్చినా ఆ యొక్క ప్రభు ఆనందపడడం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని కొద్ది కొద్దిగా తీసివేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా ఇవి ఎదురవుతున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏమిటంటే, ఉన్నటువంటి విశ్వాసం కూడా కోల్పోతుంటాం. నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇవన్నీ కూడా చేశాను, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ప్రభువు నమ్ముకున్నాను అనే విశ్వాసం నుంచి అవిశ్వాసానికి మనం వెళ్తూ ఉంటాం. కానీ ప్రభు మనల్ని అవిశ్వాసం నుంచి విశ్వాసానికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే నీకు నాకు ఉండవలసినటువంటి విశ్వాసం. అదే ఉదాహరణ తీసుకుంటే ఈరోజు పేతురుని ఏ విధంగా ప్రభు చెప్తున్నాడో ఇదిగో భయపడకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము, భయపడకుము, ధైర్యం వహింపుడు నేనే అని పలుకుతూ ఉన్నాడు.
ఈ యొక్క మాట ద్వారా పేతురులో జరిగినటువంటి సంఘర్షణ ఏమిటి? ఎందుకు ఆ ప్రభు ప్రత్యేకంగా ఆ మాటను చెప్తూ ఉన్నాడు? నువ్వు భయపడవద్దు, ధైర్యాన్ని వహించు. అనగా నీలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసినప్పుడు మనకు తెలియకుండానే ప్రభు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసినప్పుడే ప్రభు మనకు తెలియకుండా విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంటాడు. నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అనే ఆలోచన నీలో ఉంటే అప్పుడు ప్రభు నీకు ధైర్యాన్ని ఒసుగుతూ ఉంటాడు. ఇది ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకు ఈ విషయాన్ని ఈ విధంగా చెప్పడం జరుగుతున్నదంటే, మనకు సర్వసాధారణంగా కష్టం ఎదురైనప్పుడు మనకు అన్ని వైపులా చూసినట్లయితే ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఏమి చేయలేను, నేను ముందుకి పోలేను, నా జీవితం ఇంతటితో అయిపోతుంది అనే ఆలోచనలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేకపోతే ప్రజల మీద, బంధుమిత్రుల మీద, కుటుంబ సభ్యుల మీద ఉన్న నమ్మకాన్ని పరిపూర్తిగా కోల్పోతూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడే నేను కొద్దిగా ఆలోచించాలి. ఒక్కసారి మనం నిలబడి లేకపోతే కూర్చొని కొద్దిగా ధ్యానించాలి. పరుగులు పెడుతున్నటువంటి మన జీవితాలను ఒక్కసారి ఆపాలి. అప్పుడే మనం ధ్యానించుకోగలుగుతాం. నాకు ఈ శ్రమ ఎదురైందంటే దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి, నేను ఇతరులకు ఏం నేర్పించాలి అనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరము కూడా ఆ పరిస్థితి నుంచి నేను నా జీవితానికి ఏం నేర్చుకోవాలి, లేదా ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు, ఈ యొక్క విషయాలే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ప్రియ సోదరి సోదరులు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనిస్తే, పేతురు అంతటా ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఒకసారి గమనించాలి. మానవులైనటువంటి శిష్యులు, చేపలు పట్టేటటువంటి పేతురు ఎన్నో సందర్భాల్లో ఇలాంటి అలజడులకు, తుఫాన్లకు, గాలికి, అలలకు భయపడి ఉండవచ్చు, ఎదుర్కొని ఉండవచ్చు. కానీ నీటి మీద నడుస్తాను అనే ఆలోచన అయితే ఎప్పుడు పేతురుకు రాలేదు. కానీ ఈరోజు వస్తుంది. ఎందుకు వస్తుంది అనగా, ప్రభువును నీటి మీద నడుస్తూ ఉండడం చూచినటువంటి పేతురు ప్రభువు నడిచినప్పుడు ప్రభు యొక్క సహాయంతో నేను కూడా నడవగలుగుతాను అనే ధైర్యం అతనికి వస్తుంది. శిష్యులందరూ కూడా ఇదిగో భూతం అని భయపడ్డారు. ఇంకా ప్రభు దూరంగా ఉన్నాడు. కానీ ప్రభు మాటను ఆలకించిన పేతురు తన అవిశ్వాసాన్ని తొలగించి, తన భయాన్ని తొలగించి ఒక్కసారిగా తనలో ధైర్యాన్ని పొందుకుంటున్నాడు. అందుకనే ఆ పేతురు అంటున్నాడు, ప్రభు నీ చిత్తమైతే, లేకపోతే నిజంగా నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడవడానికి నాకు ఆజ్ఞ ఇమ్ము. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు ధైర్యం తెచ్చుకొని ప్రభువుని అడిగిన విధంగా మన జీవితంలో మనకు భయం ఏర్పడినప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని ప్రభువుని అడగాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నేను విన్న విధంగా అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకును. మరి ఆ యొక్క ప్రభువును అడిగినప్పుడు సర్వసాధారణంగా ప్రభు మనకు సమాధానం ఇస్తాడు. తెలుగులో ఒక సామెత ఉంది, అడగందే అమ్మైనా అన్నం పెట్టదంట. దీని యొక్క అర్థం అమ్మ అన్నం పెట్టదని కాదు, అడగాలి. మన యొక్క పరిస్థితిని ప్రభువుకు తెలియచేయాలి. ప్రభువుకు తెలియదని కాదు, ప్రభువుకు మన పరిస్థితి తెలుసు, మన యొక్క సమస్యలు తెలుసు. కానీ వ్యక్తిగతంగా మనకు సమస్య ఎదురవడం ద్వారా ప్రభు మనకు నేర్పించే విషయం ఏంటంటే, ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు మనం ప్రభువు వైపు మరలుతామని, ఆ యొక్క ప్రభువుకు దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తామని, అప్పుడే మనం ప్రభువులో ఉన్నటువంటి శక్తిని పొందుకుంటామని ఈరోజు దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. కావున ఈ యొక్క పేతురు ఏ విధంగా అయితే ప్రభు నిజముగా నీవే అయితే నీటి మీద నడవడానికి నాకు కూడా ఆజ్ఞ ఇమ్ము అని అడిగినప్పుడు, అనగా
అసాధారణమైనటువంటి ఒక విషయాన్ని ప్రభు నాతో ఉంటే, ప్రభు అయితే నేను కూడా చేయగలుగుతాను అనే ధైర్యాన్ని ప్రభు పేతురుకు నేర్పించాడు. పేతురు ఎన్నో సంవత్సరాల తరబడి చేపలు పట్టడానికి నీటిలో వెళ్ళినా ఎప్పుడు ఆలోచించలేదు, నీటి మీద నడవాలి, నీటి మీద నేను నడుస్తాను, నడిచేటటువంటి శక్తి ఉంది అనే ఆలోచన అతనికి రాలేదు. ఎందుకు రాలేదంటే అది అసాధ్యం. నీటి మీద మనం ఎవరము కూడా నడవలేము. కానీ ప్రభు ఉన్నప్పుడు, ప్రభు ఆజ్ఞ ఇస్తే, ప్రభు పక్కన ఉంటే నడుస్తాననే ఆలోచన పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే మనం ఆలోచించవలసిన విషయం. ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను ఆలకించిన పేతురు ధైర్యాన్ని పొందుకుంటున్నాడు. భయపడుతున్న శిష్యులు భయాన్ని కోల్పోయారు. అధైర్యంగా ఉన్నటువంటి శిష్యులు ధైర్యాన్ని పొందుకుంటున్నారు కేవలం దేవుని మాట ద్వారా, దేవుని స్వరము ద్వారా. ఆ యొక్క స్వరమే భయపడకుడు, ధైర్యం వహింపుడు నేనే. మరి మనందరి జీవితంలో ఈ కష్టం ఎదురవుతున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోవాలి, ప్రభు ఇవే మాటలను నీకు నాకు తెలియజేస్తున్నాడు. నీకు అవమానం వచ్చింది, దేవుడు చెప్తున్నాడు భయపడకము, ధైర్యం వహింపుడు నేనే. నిన్ను వెలివేశారు, ప్రభు చెప్తున్నాడు భయపడకము, ధైర్యం వహింపుడు నేనే. ఆ విధంగా నీ పరిస్థితి ఏదైతే ఉందో, నీకు ఉద్యోగం కోల్పోయావా, ప్రభుకు చెప్పు. నీకు అనుకోని విధంగా బాధ వచ్చిందా, ప్రభు నీకు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మన యొక్క మనస్సులో, హృదయంలో గుర్తు చేసుకోవాలి ప్రతి సమయంలో కూడా. ఏ విధంగా అంటే, ఇదిగో నాకు ఏ పరిస్థితి ఎదురైనా, ఏ క్లిష్ట పరిస్థితి ఎదురైనా కేవలం ప్రభు నాకు చెప్తాడు భయపడకము, ధైర్యం వహింపుడు నేనే. ప్రభు నీవు గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఉపయోగించే పదం నేనే అనేటువంటి పదాన్ని యెహోవా దేవునికి ఇవ్వబడినటువంటి పేరుగా మనం గుర్తు చేసుకోవచ్చు. మోషేకు నేను అని చెప్పిన విధంగా అదే ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు నేనే. అందుకనే ప్రభు నీవే అయితే నిజముగా నేను నీటి మీద నడవచ్చా, నువ్వు ఆజ్ఞయము. ఆ విధంగా మన యొక్క జీవితంలో ఎదురయ్యే పరిస్థితి నుంచి కూడా గుర్తు చేసుకోవాలి, నా బాధలో బాధ అనుభవిస్తున్నది నేను కాదు, నాతో పాటు నా ప్రభువు కూడా ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్న అవమానంలో నువ్వు మాత్రమే కాదు, ప్రభు చెప్తున్నాడు నేను కూడా ఉన్నాను. కావున ఇలాంటి దేవుని స్వరాన్ని మనం ఆలకించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, పేతురుకు ధైర్యం వచ్చిన విధంగా, పేతురు కూడా అసాధారణమైన పనులు చేయగలుగుతానని ఆలోచించిన విధంగా నీవు నేను కూడా ఆలోచించవచ్చు. మనము మన విశ్వాసాన్ని ప్రకటించవచ్చు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు, అవును ఫాదర్ గారండి, పేతురు నడిచాడు కానీ నీటిలో మునిగిపోయాడు కదా, అది అవసరమా? పేతురు ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి, ఎందుకు నీటిలో మునిగిపోవాలి అనే ఆలోచన నీకు నాకు రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు మనకు తోడైతే, ప్రభు నా పక్షం ఉన్నట్లయితే, పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనంలో పలికిన విధంగా, ప్రభు నా పక్షం ఉన్నచో ఇక నాకు విరోధి ఎవడు అని చెప్పిన విధంగా, ప్రభు నాతో ఉంటే ఏది కష్టంగా ఉంటుందండి? సముద్రమే కాదు, ఆకాశమే కాదు, ఏదైనా సరే ప్రభు నాతో ఉంటే అది కష్టము కాదు, ప్రభు నాతో ఉంటే అది భయము కాదు. ఈ ధైర్యం తెచ్చుకొని పేతురు నడుస్తున్నటువంటి సందర్భంలోనే తనకు ఎదురవుతున్నటువంటి ఆ పెనుగాలికి భయపడ్డాడు.
ధైర్యాన్ని పొందుకున్నాడు, నడవాలనుకున్నాడు, అడుగేశాడు. ముందుకు వెళ్తున్న సమయంలో మళ్ళీ భయం ఏర్పడింది. ఆ సమయంలో ప్రభు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే తను స్వయంగా తన హస్తమునిచ్చి తన్ను పైకి లేపుతున్నాడు. నువ్వెలా సందేహిస్తున్నావు అని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు దగ్గర ఉన్నా సరే మరి కష్టం ఎందుకు వచ్చింది ఫాదర్? ప్రభు దగ్గర ఉంటే పేతురు నీటిలో మునిగిపోకూడదు కదా, ప్రభు దగ్గర ఉంటే పేతురుకు భయం అనేది రాకూడదు కదా, మరి ఎందుకు వచ్చింది అనే ఆలోచన నీకు నాకు రావచ్చు. అవును, ప్రభు పక్కనే ఉన్నాడు. ప్రభువే దగ్గరున్నాడని భయపడకుండా ముందుకు వెళ్ళిన పేతురు ఇప్పుడు ప్రభు పక్కనే ఉన్నప్పటికీ మళ్ళీ భయపడి నీటిలో మునిగిపోతున్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పేతురు భయపడడం కన్నా పేతురులో ఉన్నటువంటి పూర్తి అవిశ్వాసాన్ని ప్రభు తీసివేస్తున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు ప్రశ్నిస్తున్నాడు 31వ వచనంలో. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేలా సందేహించితివి? ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రెండవసారి భయపడి నీటిలో మునిగిపోతున్న పరిస్థితుల్లో పేతురు చేసిన ప్రార్థన నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేయాలి. అది పెద్ద ప్రార్థన అయితే కాదు, పరలోక ప్రార్థనలాగా ఒక చిన్న మాటనే, కానీ అదే తనకు ఒక ప్రార్థనగా మారింది. అదేమిటంటే వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటే, కానీ ఆ పెనుగాలికి భయపడెను, నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపము అని కేకలు వేయసాగెను. ప్రియ సహోదరి సహోదరులారా, అతను నీటిలో మునిగిపోతున్న పరిస్థితిలో ప్రభువును అర్థించినటువంటి తీరు మనం ఒకసారి గమనించాలి. ఎంత గట్టిగా అరిచింటాడు, ఎంత భయపడిపోయి ఉంటాడు. నీటిలో మునిగిపోతున్న సమయంలో తనకు ఎంత భయం ఏర్పడి ఉంటుందో, కానీ తనకు దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రభు నన్ను రక్షింపము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రతి ఒక్క మాట కూడా చాలా లోతైనటువంటి అర్థం ఉందండి. చాలా లోతైన అర్థం ఉంది. అదేమిటంటే ఒకసారి గమనించాలి. ప్రభు నన్ను రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నిజముగా నీవే అయితే, ప్రభు నిజముగా నీవే అయితే అంటే ఇంకా అతనిలో అవిశ్వాసం కొద్దిగా ఉంది, అల్ప విశ్వాసగానే ఉన్నాడు. ఒకవేళ నిజముగా నువ్వు అయితేనే నాకు ఆజ్ఞ ఇమ్ము అంటే నిజంగా నీవు అని విశ్వసించడం లేదు, ఇంకా సందేహం ఉంది. నిజంగా నీవు అయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క అల్ప విశ్వాసాన్ని కూడా ప్రభు తీసివేయడానికి ఈ యొక్క పరిస్థితి పేతురుకు ఏర్పడింది. మరి ఆ పేతురు ఒక్కసారిగా నీటిలో మునిగిపోతుండగా, ప్రభు నన్ను రక్షింపుము అని పరిపూర్తిగా ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం వహించు. లేదు, నువ్వు ఇంకా విపరీతమైనటువంటి నువ్వు కష్టానికి గురై కృంగిపోతూ ఉన్న సందర్భంలో నువ్వు ప్రార్థన చెయ్యి. పేతురు చేసిన చిన్న ప్రార్థన అయినా తన జీవితాన్ని దేవుడు చేయి పట్టి నడిపించిన విధంగా, చేయి పట్టి లేపిన విధంగా నిన్ను నన్ను కూడా దేవుడు చేయి పట్టి నడిపిస్తాడు. కేవలం చిన్న ప్రార్థన. అదేమిటంటే, ప్రభు నన్ను రక్షింపుము. ఆ రక్షణను ప్రభు నుంచి నేను కోరుకోవాలి, లేకపోతే అది మనం పొందుకోలేం. మనం అనుకోవచ్చు, ప్రభు నాతో ఉంటే నేను ఏదైనా చేస్తాను అనుకోవచ్చు. కరెక్ట్, నీకున్న విశ్వాసం గొప్పదే. కానీ ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడకపోతే మనం ఏమీ కూడా ఈ లోకంలో చేయలేమండి. నువ్వు ఏమి చేసినా నీకు అసంతృప్తినే ఇస్తుంది. నువ్వు సంతృప్తి కోసమే ప్రతిదీ కూడా చేస్తున్నావు. నువ్వు కష్టపడుతున్నావు నీ సంతృప్తి కోసం, నీ కుటుంబం సంతృప్తి కోసం. నువ్వు తింటున్నావు నీ యొక్క సంతృప్తి కోసం. అన్నీ కూడా నీకు సంతృప్తి కలగడానికే నువ్వు చేస్తుండొచ్చు. కానీ దేవుడు మన జీవితం లేకపోతే నీ జీవితం అసంతృప్తిగా మిగిలిపోతుంది. నువ్వు ఎంత సంపాదించినా అది నీకు వ్యర్థముగా ఉంటుంది. ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు గుర్తించరు. నువ్వు ఏమి చేసినా నీకు అన్ని అసంతృప్తిగానే ఎప్పుడు ఉంటుందంటే నీ జీవితంలో ప్రభు
లేనప్పుడు అని నీవు నేను గుర్తించాలి. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పేతురు కలిగినటువంటి ఆ యొక్క సంఘటన కూడా మంచికే. దేవుడు ప్రేమించు వారికి, ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్ని మంచికే సమకూరుతాయి. ఈ యొక్క విశ్వాసం నీకు నాకు ఉండాలి. ఈ యొక్క విశ్వాసం నీకు నాకు ఉన్నప్పుడు నువ్వు నీటిలో మునిగిపోయినా, నీటిలో లోతుకు వెళ్ళిపోయినా, అడుక్కెళ్ళిపోయినా మన ప్రభు చేయి విడవడు. ప్రభువు చేయి పట్టి తిరిగి నేను లేపుతాడు. కానీ నీవు నేను పేతురులాగా ప్రార్థన నేర్చుకోవాలి. ప్రభు నన్ను రక్షింపము. ఈ యొక్క చిన్న ప్రార్థన అండి. ఇంత చిన్న ప్రార్థన ఇంకా బైబిల్లో వేరే చోట ఉండకపోవచ్చు. పేతురు చేసిన ఒక చిన్న ప్రార్థన తన జీవితాన్ని ఒక పెద్ద సముద్రంలో నుంచి దేవుడు పైకి లేపిన విధంగా మన జీవితం చాలా చాలా చిన్న జీవితం, కొన్ని సంవత్సరాల జీవితం. ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న వారికి సగం జీవితం కన్నా ఎక్కువ అయిపోయింది. యువతి యువకులకు 30% జీవితం అయిపోయింది. పిల్లలకు ఇంకా ఎక్కువ శాతం ఉండొచ్చేమో. కానీ సగం కన్నా ఎక్కువ జీవితం అయిపోతే ఇంకా ఎంత చిన్న జీవితం మన దగ్గర మిగిలి ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నీతో నాతో మిగిలి ఉన్నాయి? మన విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతామా? మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు అనుభవించి ఉండగా కష్టాలు, వాటన్నిటిలో దేవుడు ఏ విధంగా నిన్ను చేయి పెట్టి లేపాడో నీవు నేను గమనించామా? ఒకసారి మనం గమనించాలి. ఏ విధంగా నీ కష్టం ఎదురైనప్పుడు నువ్వు ప్రభు మీద ఆధారపడ్డావా లేదా? నీ సొంత బలం మీద, సామర్థ్యం మీద, డబ్బు మీద, బంధు బలగం మీద ఆధారపడ్డావా? దేవుని మీద ఆధారపడ్డావా? కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను చివరిగా పేతురు వలె ప్రభు నన్ను రక్షింపుము అనే ప్రార్థన నేర్చుకుంటూ, ఏ విధంగా అల్ప విశ్వాసం నుంచి లేకపోతే అవిశ్వాసం నుంచి పేతురును ఈ యొక్క సంఘటన ద్వారా విశ్వాసం వైపు ప్రభు నడిపించాడు, అదేవిధంగా మనందరినీ కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అలజడి, ప్రతి కష్టం, ప్రతి బాధ నుంచి కూడా దేవుడు మనల్ని విముక్తి కావించి విశ్వాసం వైపు నడిపించాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో బాధలు ఎదురైనా ఒకరికొకరు బలాన్ని పెంపొందించుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుందాం. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈరోజు జీవితంలో అలజడి 2వ భాగం ద్వారా ఏ విధంగా పేతురు ప్రార్థించాడో మాకు కూడా మీరు నేర్పించున్నారు. మా జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుంచి ప్రభువా మమ్మల్ని రక్షించండి. మరి వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క రక్షణను వారందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి వేరే ఒక అంశం ద్వారా దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.